హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బిగినర్స్కి సంబంధించి బాగా యూజ్ అవుతుంది. ఇది బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హుక్స్ కాజా బెల్ట్ మధ్యలో గ్యాప్ వస్తుంది. అంటే హుక్స్ కాజా బెల్ట్ మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అంతా ఓకే, లూజు లేదు, అలాగని విపరీతమైన టైట్ లేదు, కానీ మధ్యలో మాత్రమే గ్యాప్ వస్తుంది. అలానే లేదు, హుక్స్ కాజా బెల్ట్ వచ్చేసి మామూలుగా అయితే మనకి స్ట్రైట్గా ఉండాలి కదా, చివరి పాటలు అంటే షేప్ బెల్ట్ పార్ట్ వైపున క్రాస్గా వచ్చేస్తుంది. లేదంటే మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా చక్కగా సరిపోయింది, కానీ ఓన్లీ చెస్ట్ పార్ట్ ఇక్కడ అంటే ఆర్మ్ రౌండ్ దగ్గర నుండి ఈ నెక్ పార్ట్ వరకు ఇక్కడ బాగా లాగినట్లుగా ఈ పార్ట్లో టైట్గా అనిపిస్తుంది అంటే కనుక మనం చిన్నవి సవరించుకుంటే చాలా సింపుల్గా ఇవన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి, బిగినర్స్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ స్టిచ్ చేసేటప్పుడే ఎక్కడ మనం చెక్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టేసుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఆ చిన్న టిప్స్ ఏంటి, ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చూద్దాం. బ్లౌజ్లో మొత్తం ఫ్రంట్ పార్ట్ ఈ డాట్స్ ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ పీస్ని జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ షేప్ బెల్ట్ పీస్ తీసుకుంటాము. దీనికి మధ్యలో ఇలా బ్లౌజ్ పీస్ని పెట్టుకుంటాము. ఇలా బ్లౌజ్ పీస్ని పెట్టుకున్న తర్వాత మరలా ఇంకొకటి ఈ బెల్ట్ పీస్ని తీసుకుంటాము. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పీస్ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్ బెల్ట్ పీస్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా పైవైపునకి, రెండో పీస్ని ఇలా పైవైపునకి తీసుకొని పైన ఇంకొక కుట్టు వేసేసుకుందాము. ఇంతవరకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ చివరన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ చివరన మనకి పొడవు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా పెట్టుకున్న ఈ పీస్ని ఈ చివరన ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకుందాము. ఇలా ఇంతవరకు మనం షేప్ బెల్ట్ ఈ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఒకవేళ ఇలా ఎక్స్ట్రా వస్తే కనుక ఈ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకొని ఆ తర్వాత మనం ఇటువైపున హుక్సులు కాజా బెల్ట్ కానీ రెండో వైపున సైడ్ జాయింట్ కానీ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ మధ్యలో పార్ట్లో గ్యాప్ రావడం, లేదంటే కనుక ఈ హుక్స్ కాజా బెల్ట్ స్ట్రైట్గా రాకుండా ఉండడం, అలానే సైడ్ జాయింట్ వైపున ఇక్కడ క్రాస్ కట్ చేయకపోవడం వల్ల మనకి చెస్ట్ పార్ట్లో టైట్ అయినట్టుగా వస్తుంది. అది ఎలా సవరించుకోవాలి అంటే ఇలా మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పై వైపు నుండి ఒకసారి ఇలా స్కేల్ పెట్టి చెక్ చేసుకోవాలి, మనకి ఈ సైడ్ జాయింట్ వైపున కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఈ బ్లౌజ్ పార్ట్లో మాత్రం మనం అస్సలు కట్ చేయకూడదు. ఒకవేళ ఇలా క్రాస్గా వస్తే కనుక ఈ పై వైపున పార్ట్కి ఇక్కడికి ఇలా క్రాస్గా వస్తే కనుక ఈ షేప్ బెల్ట్ పార్ట్లో ఇక్కడ ఈ చివరన ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎండ్ అయిపోవాలి. అంటే జస్ట్ ఈ షేప్ బెల్ట్ పీస్లో మాత్రమే ఇక్కడ నుండి ఈ చివరికి వచ్చేలా మార్కింగ్ చేసేసుకొని ఇలా స్కేల్ పెట్టి చూసుకున్నాము అంటే మనం జాయిన్ చేసిన ఈ షేప్ బెల్ట్ పార్ట్ క్రాస్లో ఎక్కువ వచ్చిందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. ఎక్స్ట్రా వస్తే కనుక ఈ చివరన కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని సవరించుకోవాలి. ఇలానే రెండవ వైపున కూడా ఇలా నేను స్ట్రైట్గా పెట్టి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఈ పై వైపున ఉంది కదా నెక్ పార్ట్లో, ఇక్కడి నుండి ఈ బ్లౌజ్ పార్ట్ ఇక్కడి వరకు మనకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ పార్ట్ వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చిందో. ఇలా ఎక్స్ట్రా రావడం వల్ల మనకి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హుక్స్ కాజా బెల్ట్ మధ్యలో గ్యాప్ వస్తుంది. అలానే ఈ పార్ట్లో ఫిట్టింగ్ కరెక్ట్గా అనిపించదు. మనకి ఈ పార్ట్లో ఫిట్టింగ్ కరెక్ట్గా అనిపించాలి అంటే ఇలా స్కేల్ పెట్టి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఎంత పీసు క్రాస్ వచ్చింది అనేది తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి దాదాపుగా 1/2 ఇంచ్ క్రాస్ వచ్చింది మనకి. ఇలా 1/2 ఇంచ్ వచ్చిన క్రాస్ని ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టాలి. అలానే ఇక్కడ పై వైపున ఎగ్జాక్ట్గా ఈ జాయింట్ చేసిన పీస్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. బ్లౌజ్ పీస్లో అస్సలు కట్ చేయకూడదు, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా ఈ ఎక్స్ట్రా వచ్చిన ఈ క్రాస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా
బ్లౌజ్లో హుక్స్ కాజా బెల్ట్ వైపున అలానే సైడ్ జాయింట్ వైపున రెండు వైపులా ఈ ఎక్స్ట్రా క్రాసుల్ని కట్ చేసుకున్న తర్వాత ఇక మనం హుక్స్ కాజా బెల్ట్ అలానే సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా కనుక మనకి చూడడానికి ఈ కొంచెమే అనిపిస్తుంది చాలా చిన్నదే, కానీ ఈ చిన్న క్రాసులు సవరించకపోవడం వల్ల మనకి మొత్తం ఫ్రంట్ పార్ట్లో కన్వీనియంట్గా అనిపించదు. అలానే ఈ సైడ్ జాయింట్ వైపున కనుక ఎక్స్ట్రా ఖర్చు కట్ చేయకుండా కనుక జాయిన్ చేస్తే ఇక్కడ లూజ్ కరెక్ట్గానే సరిపోతుంది, ఇక్కడ ఈ పార్ట్లో టైట్ వస్తుంది. ఇలాంటి మిస్టేక్స్ రాకుండా ఉండాలి అంటే మనం బ్లౌజ్లో మొత్తం ఫ్రంట్ పార్ట్ వరకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్రాసులు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్రాసుల్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన స్టిచ్చింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఇది వచ్చేసి చాలా చిన్నది. ఇంత చిన్న పీసైనా ఇదే నా ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ ఇంత చిన్న పీసులు కూడా మనం కట్ చేయకుండా స్టిచ్ చేస్తే కనుక మనకి మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఓకే సెట్ అయింది, బాగా వచ్చింది, కానీ ఎందుకో ఏదో తేడా వచ్చింది అనిపిస్తుంది. ఇలా కనుక మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నట్లయితే కనుక గమనించుకొని సవరించుకోండి, బ్లౌజ్ మొత్తం నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.